డబుల్ జీవితం అనమాట. 2వ రాసుల గ్రంథము 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ రాసుల 2వ అధ్యాయం 14 చదువున్నాము. సత్యం చదువు ఫస్ట్. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో దాని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఏలియా చెప్పాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, నా దగ్గర ఏం కావాలో నువ్వు కోరుకో అని అడిగాడు. ఏలియా దగ్గర ఏముంది అని ఎలీషా చూశాడు, ఒక అభిషేకం ఉందని చూశాడు. ఏం చూశాడంట? ఏలియాలో ఏం చూశాడు ఆయన? అభిషేకాన్ని చూశాడు. నాకు అది కావాలి, ఆ దైవశక్తి నాకు కావాలి. ఆ దైవశక్తి నీలో ఉందే, అది కాదు, దానికి డబుల్ కావాలి, అంటే ఇంకా 2 అంతలు కావాలన్నాడు. ఎన్నంతలు కావాలంట? 2 అంతలు కావాలన్నాడు. కానీ ఏలియా ఇచ్చేశాడా? అతను ఇవ్వలేదు. ఏలియా తను ఇవ్వలేదు. అతను పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు పంపించాడు. ఎవరు పంపించాడంట? ముందుగా అతను అభిషేకించాడు ఎలీషాని. ఆ అభిషేకం కాదు, ఏ అభిషేకం కావాలంట? ఇంకా 2 అంతల అభిషేకం కావాలంటున్నాడు. మనం కూడా ఒకసారి అభిషేకం పొందేస్తాము, ఒకసారి వరం పొందేస్తామంటే కాదండి. ఎప్పుడు కూడా అభిషేకాన్ని ఏం చేయాలంటే మనము పొందుతూనే ఉండాలి. కాబట్టి ఎలీషాని అభిషేకించేప్పటికి మరలా ఏమన్నా అంటే, నాకు నీలో ఉన్న అభిషేకము నాకు 2 అంతలు కావాలని చెప్పాడు. ఇప్పుడు ఏలియా ఏం చేశాడు? పరలోకానికి వెళ్ళిన తర్వాత అభిషేకాన్ని పంపించాడు. ఎలా పంపించాడు చెప్పండి? చదవండి, 12వ వాక్యం చదవండి. ఇప్పుడు ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి. సరే మా 14 చదివేయండి. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఇక్కడ మనం చూసేటైతే ఏలియా వెళ్ళిపోయిన తర్వాత 13వ వాక్యంలో ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచెను. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేది పరలోకం నుంచి ఎలీషాకి ఎలా వచ్చింది? దుప్పటి. చెప్పండి, మీరు వినలేదు ఎప్పుడు ఇదంతా? దుప్పటి బైబిల్లో రాస్తుంది పరిశుద్ధాత్మ మహిమతో వచ్చిందని, పరిశుద్ధాత్మ పామురు వల్ల వచ్చిందని, పరిశుద్ధాత్మ అగ్నితో వచ్చిందని, పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందంట చెప్పండి? ప్రేమతో వచ్చిందని, పరిశుద్ధాత్మ గాలి రూపంలో వచ్చిందని. ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? పరిశుద్ధాత్మ దుప్పటి రూపంలో వచ్చింది. చెప్పండి అందరూ, ఏమొచ్చిందంట? దుప్పటి, బెడ్షీట్. కాబట్టి వారు ఆ దినాల్లో ఆ బెడ్షీట్ని కప్పుకుంటే భయపడిపోయేవాళ్ళు. ఒక అతను వెళ్తున్నాడు, అతనికి ఏలియా కనపడ్డాడు. వెళ్ళి మీ రాజుతో చెప్పు 3.5 సంవత్సరం వర్షం పడదని చెప్పాడు. అప్పుడు రాజు అడిగాడు, నీ కనపడిన వ్యక్తి ఎలాగుంటాడు అని అడిగాడు. అయ్యా గొంగలి దుప్పట కప్పుకున్నాడు అంటే, అమ్మో ఆయన ఏలియాని అన్నాడు. అంటే దేని చూస్తున్నాడు? ఆ దుప్పట చూడడం గడగడలాడిపోతుంది. ఏంటంటే ఒక పవర్ఫుల్ వ్యక్తి. అలా ఈ దినాల్లో మనల్ని కూడా చూసేవాడు ఇతరులు భయపడాలంటే మనం ఏముండాలండి? అభిషేకం ఉండాలి. చెప్పండి, ఒక సాతాను భయపడాలన్నా మనం ఏముండాలి? దేవుని అభిషేకం మనకు ఉండాలి. ఆ అభిషేకం మనం ఉన్నప్పుడు ఏ కార్యం మనము చేయగలం. ఉదాహరణ బైబిల్లో దావీదు తెలుసు, ఆయనలో ఏముందండి? అభిషేకం ఉంది. అభిషేకంతో ఎక్కడైనా అపజయం పొందాడు దావీదు? ఎక్కడైనా దావీదు అపజయం పొందాడా? అపజయం పొందలేదు. కానీ దినాల్లో మనం కూడా ఒక దేవుని కార్యాలు చేయాలంటే, సంఘంలో ఒక ప్రవక్తగా, ప్రవచించే వ్యక్తిగా, ఒక ఆత్మీయ విశ్వాసిగా, దేవుని బిడ్డగా జీవించాలంటే, పరలోకానికి ఆయనతో ఉండాలి అంటే, దైవికమైన కార్యం మనలో జరగాలంటే మనందరిలో ఏముండాలండి? పరిశుద్ధాత్మిక అభిషేకము. ఇప్పుడు దేవుని కార్యాలు చేయాలంటే ఎలీషా సొంతంగా చేశాడా? దేవుని ఆత్మతో చేశాడా? ఇప్పుడు ఒక మనిషి దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే పరిశుద్ధాత్మ అంటే వేరుతో దెయ్యాలు వెళ్ళగొట్టాడు యేసు ప్రభు. కాబట్టి పరిశుద్ధాత్మలు ఉన్నప్పుడు దెయ్యాన్ని వెళ్ళగొడితే ఏమైంది? వెళ్ళిపోద్ది. కాబట్టి మనం ఉండాల్సింది ఏం చెప్పండి? పరిశుద్ధాత్మ. దేవుని మందిరానికి వచ్చాడు, మోకరించి పాట పాడినప్పుడు మంచిగా అభిషేకం నింపబడండి. మీ కట్లు బంధకాలు తెంపబడతాయి. మీరు నిరీక్షణతో విశ్వాసం ముందుకెళ్ళిపోతారు. మంచి ప్రార్థన కలిగి ఉంటారు. దైవ కార్యాలు కళ్ళారా మీరు చూడగలుగుతారు. అయితే ఏలియాకి మొట్టమొదటిగా ఏం దొరికింది? అభిషేకం దొరికింది ఏలియాకి. అదే అభిషేకంతో ఆయన సేవ చేసి ముగించాడు. అదే అభిషేకాన్ని మరలా ఎలీషాకి ఇచ్చాడు. ఎన్ని అంతలు ఇచ్చాడండి?
డబల్ ఇచ్చాడు. ఎన్నంతలు ఇచ్చాడంట? 200 అభిషేకం ఇచ్చాడు. ఈ దినాల్లో మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో దైవికమైన దాన్ని కోరుకోవాలి. సాలుమోన్ని దేవుడు అడిగాడు, సాలుమోన్ రాజా నీకేం కావాలని అడిగాడు. ఆయన అడిగాడు, ఇంత విస్తారమైన జనులందరూ కూడా నేను నీతి న్యాయం తీర్చాక నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని అడిగాడు. ఏమడిగాడంట? సాలుమోన్ రాజు ఏమడిగాడు? నీతి న్యాయం తీర్చాక జనాలందరికీ జ్ఞానము కావాలని అడిగాడు. కాబట్టి మనం ఏదైనా సరే దేవుణ్ణి అడిగేటప్పుడు మంచి కార్యాన్ని మనం అడగాలి. కాబట్టి దేవునికి సన్నిధిలో మొట్టమొదటిగా ఎలీషా ఏం చేశాడంట? అభిషేకం పొందాడు. చదవండి 15వ వాక్యం. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచినదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి. సరే, ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇప్పుడు ఏలియా ఎలీషా ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళారంట? యొర్దాను దాటుకుని వెళ్ళిపోయారు. ముందు వెళ్ళిన తర్వాత ఏలియా పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఏలియా యొక్క అభిషేకం ఎవరి మీద కూర్చుందని తెలుసుకున్నారు? అందరూ ఎలీషా మీద కూర్చొని తెలుసుకున్నారు. ఇక్కడ అంటున్నారు, ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద నిలిచిందని చెప్పుకొని అతను ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇప్పుడు అందరూ గుర్తించారు లేదా ఎలీషా కూడా అభిషేకించబడ్డాడని? ఏ అభిషేకం అంట? ఏలియా యొక్క ఆత్మ. చెప్పండి అందరూ, ఏ ఆత్మ అంట? ఏలియా యొక్క ఆత్మ ఇప్పుడు ఎవరిలో వచ్చింది? ఎలీషాలోకి వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలైన మనం కూడా మన యొక్క జీవితంలో ఏలియా ఎంత బలవంతుడు ఉన్నాడో అటు తర్వాత ఎలీషా దానికంటే బలవంతుడు ఉన్నాడు. అలాగే చివరి దినాలకు వచ్చి మనకు ముందు ఉన్నవారు, ఇంట్లో వారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వారికంటే ఇంకా మనం బలముగా ఉండాలని మనం కోరుకోవాలని ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే ఎలీషాను మనం చూసినట్లయితే ఇతను చేసిన మొట్టమొదటి అద్భుతం. ఏ అద్భుతం? ఎలీషా ఏం చేస్తాడంట? మొట్టమొదటి అద్భుతం 14వ వాక్యం చదవండి. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. ఇక్కడ ఏలియా ఎలీషా ఇద్దరు కలిసి యొర్దాను అవతలికి వెళ్ళారు. ఎక్కడ వెళ్ళారంట? యొర్దాను అవతలికి వెళ్ళారు. ఏలియా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలీషా రావాలంటే ఏం కావాలండి? మళ్ళీ యొర్దాను దాటాలి. ఇప్పుడు యొర్దాన్ని ఎలీషా పాయలు చేశాడు, దాటి వెళ్ళిపోయారు. మళ్ళీ కలిసిపోయింది యొర్దాను. ఇప్పుడు మరలా యొర్దాన్ని ఏం చేయాలి? పాయలు చేయాలి. మనిషి అంత లోతు ఉండదంట, నీళ్లు భయంకరంగా ప్రవహిస్తుందంట అది ఎప్పుడు కూడా. అలాంటి యొక్క యొర్దాను నదిని ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ ఎలీషా దాటాలి. కాబట్టి ఏలియా ఏ అద్భుతం అయితే చేశాడో అదే అద్భుతం దేంతో చేశాడు? ఆయన దుప్పటి పట్టుకొని ఏలియా దేవుడు ఎక్కడున్నామని చెప్పి ఏం చేస్తాడు? యొర్దాను కొట్టగానే ఏముందంట? రెండుగా. ఎక్కడన్నా సందేహపడ్డా? ఆయన చేశాడు, నేను చేస్తానో చేయలేనో, ఆయన జరిగింది నాకు జరిగిద్దో జరగదో అని ఏమన్నా సందేహపడ్డా? పడలేదు. కాబట్టి ఫ్యామిలీ దేవుని బిడ్డలు మన అందరం కూడా దేవునికి సన్నిధిలో ఇక్కడ చదువుతున్నాము. పరిశుద్ధాత్మ అంటే ఏదైనా మనకు సాధ్యమా కాదా చెప్పండి? వెనకాల రెండేసి పరిశుద్ధాత్మ అంటే మనకు సాధ్యమా కాదా? సాధ్యమే కదా. అతను విశ్వాసం ఉంచాడా అవిశ్వాసం ఉంచాడా? చెప్పండి. విశ్వాసం ఉంచాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని కార్యాలని సందేహపడకూడదు. ఏం చేయకూడదంట? దేవుని కార్యాలు మనము సందేహపడకూడదు. సందేహపడకుండా ఏం చేయాలంటే విశ్వాసంతో మనం చేయాలి. కాబట్టి బైబిల్లో దేవునికి వాక్యం చెప్తుంది, మనము సందేహించకుండా ఏదైతే మనం ప్రార్థన చేస్తామో ఆ కార్యం నిశ్చయంగా మన జీవితంలో జరిగిద్ది. కాబట్టి ఏలియా ఎలాగ చేశాడో అదే జీవితాన్ని ఎలీషా కూడా చక్కగా చేశాడు. ఈ దినాల్లో మనం కూడా మనకు ముందుగా అనేక పరిశుద్ధులు మంచి జీవితాన్ని చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు చేసే కార్యాలు, వాళ్ళు జీవించిన జీవితము ఈ పరిశుద్ధ గ్రంథముగా రాసి దేవుడు మనకు మాదిరిగా ఉంచున్నాడు. మనం కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనేకుల జీవితాన్ని చదువుతున్న మనము విశ్వసించి ఏలియా మార్గంలో ఎలీషా వెళ్ళినట్లుగా ఈ చివరి దినాల్లో మనం కూడా ఆ మార్గంలో మనము వెళ్ళాలి. కాబట్టి మనుషులు గొప్పవాళ్ళు కాదండి, దేవుడు గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నేను గొప్పవాడిని కాదు, వాళ్ళు గొప్పవాడు కాదు, వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, కానీ నీలో నాలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మని ఆ దుప్పటి ఏలియాలో ఉంది. ఏలియా చనిపోయేదాకా ఆ దుప్పటిని కాపాడుకున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆ దుప్పటిని ఎలీషాకి ఇచ్చాడు. ఎలీషా చనిపోయాడు, దాన్ని
కాపాడుకుని. అలాగనే దేవుడు మనకి పరిశుద్ధ అభిషేకం ఇచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవాలి. అన్య భాషలు వరం ఇచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవాలి. దర్శనాలు వరం ఇచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవాలి. ప్రవచనం వరం ఇచ్చిన దాన్ని ఏం చేయాలంటే కాపాడుకోవాలి. కొంతమంది స్టార్టింగ్లో 4 సార్లు ప్రవచించి ఇక ఆపేస్తారు, ఇక ప్రవచనం రాజాలకి ఇంకా ప్రారంభంలో బాగా అభిషేకం పొందుతారు, తర్వాత ఇక అభిషేకం రాదిక. ప్రారంభంలో అన్య భాషలు మాట్లాడతారు, అది రాదిక. ప్రారంభంలో మోకాళ్ళు వేసి చేతులెత్తి ప్రార్థన చేస్తారు, ఇక అది రాదిక. ఏంటంటే అక్కడ అర్థమైపోతారు స్టాండర్డ్ ఎంతగా దిగజారిపోయిందో, ఎంతగా వెనకబడిపోయినారో, ఎంతగా దేవుని దూరం అయిపోయి అక్కడ అర్థమైపోయింది మనకి. కాబట్టి మనం వెనకబడిపోకూడదు. ఆ అభిషేకం అనేది బలహీనమైనది కాదు, ఆత్మ సిద్ధమే, శరీరము బలహీనం. ఆత్మ ఎప్పుడు రెడీగా ఉంటుంది, బలముగా ఉంటుంది. ఆత్మ బలహీనం కాదు. అందుకే చివరి దినాల్లో మనం చల్లారిపోతున్నాం, కానీ మనకు సపోర్ట్ కావాలి. ఏం కావాలంట? సపోర్ట్. బైబిల్ ఏం చెప్తుంది? మన బలహీనతలు చూసి ఆత్మ తానే మనకే సహాయం చేస్తుంది. మనం బలహీనంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని బలపరిచి మనకు సహాయము చేస్తాడు. కాబట్టి నీకు సహాయం కావాలంటే ఎవరిని కోరాలి? దేవుని అడగండి. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, నేను బలహీనంగా ఉన్నాను, మీరు నాలోకి రండి, నన్ను బలపరచండి, నన్ను స్వస్థపరచండి అని ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. యుద్ధం చేయడానికి కావలసినప్పుడు బలాన్ని మోషే ద్వారా దేవుడు అభిషేకాన్ని ఇచ్చున్నాడు. ఆ తర్వాత సంసోనికి అభిషేకాన్ని ఇచ్చినాడు. ఆ తర్వాత సౌలుకి అభిషేకం ఇచ్చినాడు. ఇంకా అనేక మంది ప్రవక్తలకు అభిషేకం ఇచ్చినాడు. అలాగే ఈ దినాల్లో మనకి ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక కీడు వచ్చినప్పుడు, ఒక మరణం వచ్చినప్పుడు, ఒక శత్రువు వచ్చినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు మనం ఎవరిని అడగాలి? చెప్పండి. మనుషులకి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి ఏంటి మాట్లాడుకుంటే దానివల్ల ఏం రాదు. కానీ ఎవరికి ఫోన్ చేయాలి? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు ఫోన్ చేయి. ఎవరికి ఫోన్ చేయమని దేవుడు? చెప్పండి. ఎవరికి ఫోన్ చేయాలంట? దేవుడికి ఫోన్ చేయండి. ఫస్ట్ దేవుడికి ఫోన్ చేసి చెప్పండి, ప్రభా నా ప్రాబ్లం ఇదని చెప్పి. ఎవరు చెప్పాలి? ముందు దేవుడు చెప్పాలి. అందుకని దేవుని పెట్టిన మనము ఎలీషా మొదటి అద్భుతాన్ని ఎక్కడ చేశాడు? యోర్దాన్ నది. చెప్పండి అందరూ. మనకు తెలుసు బైబిల్లో కూడా ఎవరో యెహోషువ ఏం చేశాడంట? యోర్దాన్ నదిని పాయలు చేశాడు. మోషే అయితే ఇంకేం చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఆయన కదా. కాబట్టి ఇట్లాగా దేవుని పిల్లలకు అసాధ్యం ఏదైనా ఉందా? లేదు. విశ్వాసం మనకు ఉండాలి, అప్పుడే దేవుని కార్యము చూస్తాం. అయితే మొట్టమొదటిగా ఎలీషా జీవితంలో పరిశుద్ధ ఆత్మను పొందిన తర్వాత జరిగిన మొదటి అద్భుతము ఏమంటది? యోర్దాన్ నదిని పాయలు చేయటము. రెండో అద్భుతము ఈ యొక్క ఎలీషా ఎక్కడ చేశాడు? ఇదే మొదటి రాజులు 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. 21 కూడా చదవండి. అతడు ఆ నీటి ఊట ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. భూమి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో రెండు పెంచాలని చూడు. సరే, ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఈ యొక్క ఎలీషా ఏం చేశాడంటే యెరికో పట్టణానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? ఫస్ట్ ఏలియా ఎలీషా ఎక్కడ ప్రయాణం చేశారు చెప్పండి? ఫస్ట్ ఏలియా ఎలీషా ఎక్కడికి ప్రయాణం చేశారు? ఫస్ట్ ఏలియా ఎలీషా వచ్చేసి గిల్గాలు ప్రయాణం చేశారు. ఎక్కడికంట? గిల్గాలు ప్రయాణం చేశారు 2వ అధ్యాయం 1వ వాక్యంలో. ఆ తర్వాత ఎక్కడికి ప్రయాణం చేశారు? బేతేలుకు ప్రయాణం చేశారు. ఎక్కడికంటే 2వ వాక్యంలో ఎక్కడ ప్రయాణం చేశారు? బేతేలుకు ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఎక్కడ ప్రయాణం చేశారు? యెరికోకి ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఎక్కడికి ప్రయాణం చేశారు? యోర్దాను దాటుకుంటూ వచ్చారు. విన్నారా? మళ్ళీ ఇప్పుడు ఎక్కడ రావాలి? మళ్ళీ రివర్స్లో రావాలి. విన్నారా? ఎలాగో ముందుకెళ్ళాడో మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావాలి. ఇప్పుడు యోర్దాను దాటేస్తాడు. ఇప్పుడు ఎవరిని దాటాలి? యెరికోను దాటాలి. యెరికో దగ్గర రాగానే 19వ వాక్యంలో, అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలివాడివని నీకు కనబడుతుంది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పిన. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసినాను కనుక ఇక దీని వలన మరణము కలగదని, భూమి నిస్సారంగా ఉండదని చెప్పాడు. ఇది రెండో అద్భుతం. ఏ అద్భుతం అంట?
ఆయన ఏం చెప్పాడు? అక్కడ నీళ్ళంతా విషముతో ఉన్నాయంట, అవి తాగితే మరణం వస్తుందంట, భూమి కూడా నిస్సారం, అంటే భూమి కూడా చచ్చుబడిపోయిన భూమి అనమాట, చవట భూమి అంటారు, దాంట్లో ఏ పంట పండదు. అలాంటి భూమిని బాగు చేశాడు, అలాంటి నీళ్ళు కూడా ఏం చేస్తాడంట? బాగు చేశాడు. ఇక్కడ ఆయన చేసిన రెండో అద్భుతం ఎలా చేస్తాడంటే, ఫస్ట్ అద్భుతము దుప్పటితో యోర్దాన్ని కొట్టాడు. దుప్పటితో యోర్దాన్ని కొట్టాడు. ఇక్కడ మనం నీటిని ఏం చేస్తుంటే ఉప్పుతో స్వస్థపరిచాడు. దేంతో స్వస్థపరిచాడంట? స్వస్థతలో రకరకాలుగా ఉన్నాయి. యేసుప్రభువు కూడా ఏం చేశాడు? మాటతో స్వస్థపరిచాడు. ఆ తర్వాత బురదరా స్వస్థపరిచాడు. విన్నారా? ఆయన వస్త్రం పట్టుకుంటే స్వస్థత వచ్చింది. విన్నారా? రకరకాలుగా ఆయన కుష్ఠరోగిని కౌగులించిన స్వస్థత వచ్చింది. ఎన్నో రకాలుగా స్వస్థత జరిగింది. ఇక్కడ ఎలీషా చేసిన స్వస్థత డిఫరెంట్గా ఎలా ఉందంటే, ఉప్పు వేశాడు తీసుకెళ్ళి. ఏం వేసాడంట? ఉప్పు వేశాడు. ఉప్పు వేయగానే ఏమైపోయిందంట? ఆ నీళ్లు మంచిగా మారిపోయినాయి. ఆ భూమి అంతా ఎలా మారిపోయిందంట? ఎందుకు ఎరుకో బాగలేదు. శపించబడిన పట్టణం. ఏ పట్టణం అంటే అది? ఎరుకోని ఎవరు శపించారు? దేవుడు శపించాడు. ఎరుకోని యెహోషువ శపించాడు. కాబట్టి ఆ శాపగ్రస్తన పట్టణంలో నీళ్లు బాగలేదు. ఆ తర్వాత ఏం బాగలేదంట? భూమి కూడా బాగలేదు. కానీ అక్కడ మంచి రమ్యమైన పట్టణం. ఏం పండుతుంది ఎరుకోవాలి చెప్పండి? ఖర్జూరకాయలు పండుతాయి. ఏం పండుతాయి అంట? ఖర్జూరకాయలు పండుతాయి. అంత ఖర్జూర తోటలు, ఎరుకో మొత్తం ఖర్జూర తోటలే ఉంటాయి. అలాంటి స్థలంలో మంచి నీళ్లు లేవు, మంచి భూమి లేదు. అక్కడికి వెళ్ళి ఎలీషా ఏం చేస్తాడంటే, అతను రెండో అద్భుతాన్ని ఏం చేస్తాడంటే, ఆ నీళ్లని మంచిగా మార్చాడు. అటు తర్వాత ఎలీషా చేసిన మూడో అద్భుతము ఏంటంటే, ఈ 23 వాక్యం చదవండి. 2వ అధ్యాయం 23, 24 చదవండి. అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేసెను. ఇక్కడ ఎలీషా గారికి బట్టతలంట. ఏ తలంట చెప్పండి? ఏ తలంట? బట్టతలంట. జుట్టు లేదు పైన. అందుకని ఏమన్నా బోడివాడ బోడివాడ అన్నారు. ఏమన్నారంట చెప్పండి? బోడివాడ బోడివాడ అని ఆయన ఏం చేస్తారంటే ఎగతాళి చేశారు. ఏం చేస్తారంట? ఎగతాళి చేస్తారు. బోడివాడ బోడివాడ అని ఎగతాళి చేసి ఆయన కోపం వచ్చి ఆయన యెహోవా నామున ఏం చేస్తారంటే వాళ్ళని శపించినప్పుడు 2 బాలులే, ఇక 42 అని రాస్తుంటుంది, కానీ 2 పిల్లలు అలా ఎగతాళి చేసినప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిని ఏం చేయాలంట? చీల్చి చంపేసినాయి. ఏం చేస్తాయంట? చీల్చి చంపే. ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసంగం మీకు బాగా అర్థం అవ్వాలి. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే నువ్వు చెప్పే ప్రతి మాట జరిగిద్ది. వింటున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం నీలో 24 గంటలు ఉంటే నీ నోటితో ఏది చెప్తే అది జరిగిద్ది. ఎప్పుడు స్తోత్రాలు, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు పాటలు, ఎప్పుడు వాక్యము, ఎప్పుడు దేవుని ఆలోచన మీరు ఉండండి. మీరు అనుకున్నది అలాగే జరిగిపోద్ది. మీరు అనుకున్న అలాగే జరిగిపోద్ది. చాలామంది దైవ సేవకులు చెప్పిస్తే శాపం వస్తా అంటారు. దైవ సేవకులు చెప్పిస్తే ఎందుకు శాపం వస్తుంది? విశ్వాసాలు చెప్పిస్తే ఎందుకు శాపం రాదు చెప్పండి? ఎందుకు రాదు? దేవుడు ఏమైనా శపించే అధికారం ఇచ్చాడా? ఇవ్వలేదు. వాళ్ళు పరిశుద్ధులే, దేవుని ఆత్మ కలిగిన వారు. కానీ వాళ్ళు శపిస్తే ఎందుకు శాపం వస్తుందంటే, వాళ్ళు నిత్యము దేవుని సేవలో ఉన్నారు కాబట్టి, వారు దైవికమైన శక్తితో ఉన్నారు కాబట్టి, వారు ఏదంటే అది జరిగిద్ది. అందుకని సేవకులు శపించేస్తే నాశనం అయిపోతాము అనేది కరెక్ట్ కాదు. సేవకులు ఎప్పుడు అభిషేకంతో, ప్రార్థనతో దేవుల్లో ఉంటారు కాబట్టి, వాళ్ళ మాట్లాడే వాక్కు ఒక మనిషి బాగుపడాలంటే బాగుపడతారు. లేదు ఆ మనిషి దేవునికి విరోధంగా, దేవుని సేవకు విరోధంగా తిరుగుబాటు వెళ్ళినప్పుడు నీకు నాశనం కలుగును కాకంటే అప్పుడు ఏమవుతుంది? జరుగుతుంది. కారణం ఏంటంటే దేవుడు నాశనం అధికారం ఇవ్వలేదు, శపించమని దేవుడు అధికారం ఇవ్వలేదు. కానీ తన వాక్కు అంత పవర్ఫుల్గా కనబడుతుంది. అని ఈ దినాల్లో మీరు అందరూ కూడా దేవుని మందిరానికి వచ్చాడు, అభిషేకం పొందాలని ఆశపడండి. అభిషేకం పొందే సమయాన్ని త్వరగా వచ్చి ఆ అభిషేకాన్ని పొందుకుని వెళ్ళినప్పుడు మీ వాక్కు ఏదంటే అదే జరిగేది. బైబిల్ ఏముంటుంది? మాట్లాడేవారు మీరు కాదు, మీలో ఉన్న తండ్రి యొక్క ఆత్మ. ఏమని రాస్తుంది బైబిల్లో? మాట్లాడేవారు మీరో కాదు, మీలో ఉన్న మీ తండ్రియే మాట్లాడుతున్నాడు. ఆ మాట మీరు చదవగలరా? మత్తయి సువార్త 10:20 వాక్యమా చూడమ్మా. మాట్లాడుతుంది మీరు కాదు, మీలో ఉన్న మీ తండ్రి అని రాస్తుంది. మత్తయి సువార్త 10:20 వాక్యం చదవచ్చు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ
మాటలాడువారు మీరు కారు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక దైవ సేవకుడు శపిస్తే శాపం ఎందుకు వస్తుందంటే నిత్యము దేవుల్లో ఉంటున్నాడు, నిత్యము దేవుడు అతనిలో ఉన్నాడు కాబట్టి, అతనిలో దేవుని ఆత్మ ఉంటుంది కాబట్టి మాట్లాడేవాడు ఎవరంట? బైబిల్ ఏమంటుందండి? హృదయం దేవుని చేత నింపబడుతుందో నోరు దాన్నే మాట్లాడుద్ది. ఇప్పుడు అతని హృదయం నుండి ఎవరు నింపడ్డారు? దేవుడు నింపడ్డాడు. ఇప్పుడు అతనిలోంచి మాట్లాడేది ఎవరు చెప్పండి? దేవుడే మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే కొంతమంది విశ్వాసులు కూడా సేవకుల్ని ప్రార్థనా సాయం కోరుతారు, కొంతమంది విశ్వాసులు కూడా ప్రార్థనా సాయం కోరుతారు. కారణం ఏంటి? మన సరిత సిస్టర్ని తీసుకుందాము. అందరూ తెలుసు, ఆమె ఎక్కువ సేవ చేస్తుంది, సువార్త ప్రకటిస్తుంది, చాలామందికి వాక్యం చెప్తుంది. కాబట్టి అందరూ ఏమంటారు? ఆమె సరిత సిస్టర్ మీరు మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకని? ఎక్కువ ప్రార్థనలో ఉంటుంది, ఎప్పుడు సేవ చేస్తుంది, దైవికంగా ఉంటుంది కాబట్టి ఆమె ప్రార్థన చేస్తే మనకు జరిగిద్ది, మనం ఎక్కువ ప్రార్థన చేయదు ఆమెను అడుగుతారు. ఇంకొకరిని బట్టి అమ్మ నువ్వు కూడా మా కోసం ప్రార్థించి అడుగుతారు. లేకుంటే పాస్టర్ వచ్చి అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, ఇలాంటి సమస్య ఉంది, అది మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఆ సమస్య పోతే మాకు ప్రశాంతంగా ఉంటాం. లేదంటే పెద్ద మా అక్క దగ్గరికి వచ్చి, సిస్టర్ దగ్గరికి వచ్చి, సేవకురాల దగ్గరికి వచ్చి అక్క మీరు మా కోసం ప్రార్థన చేయండి, పలానా సమస్యతో మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్తారు. కారణం ఏంటి? వాళ్ళు ఎక్కువ ప్రార్థనలో ఉంటారు, ఎక్కువగా సేవలో ఉంటారు, ఎక్కువగా దైవ కార్యాలు ఉంటారు, వాళ్ళు చేస్తే జరిగిద్ది. మీకు అర్థమవుతుందా? నేను ఏది కూడా సేవకుల విషయమైనా విశ్వాసం ఉన్నట్టుగా చెప్తాను, నేను దాచి చెప్పను. కాబట్టి ఒక సేవకుడు చెప్పిస్తే ఎందుకు జరుగుతుందంటే ఎప్పుడు అతను దైవ సేవలు ఉంటాడు కాబట్టి, ఎప్పుడు అభిషేకం ఉంటాడు కాబట్టి తను అనే మాట ఏమైందంట జరిగేది. అందుకని ఏం చేస్తారు? సేవకుల దగ్గర చాలామంది జాగ్రత్తగా ఉంటారు, కొంతమంది విశ్వాసులు ఎవరో జాగ్రత్తగా ఉంటారు. ఎందుకని? వాళ్ళు మంచి ప్రార్థనా పరులండి, చాలా పరిశుద్ధంగా ఉంటారు, చాలా విశ్వాసం ఉంటారు. వాళ్ళు ఏదనంటే మనకే జరిగింది. కొంతమంది డైరెక్ట్గా సవాలు చేస్తారు. కొంతమంది ఏమంటారు? నేను చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే నువ్వు అయిపోతావు. ఏమంటారు? నేను 2 చేతులెత్తి ప్రార్థన చేసి నువ్వు అయిపోతావు, నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే నువ్వు అయిపోతావు, నేను కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే నువ్వు అయిపోతావు, లేదు నేను ఉపవాసం ఉండి ఒక పూట ఉపవాసం ఉన్నానంటే నీ పని అయిపోద్ది. ఇంకొంతమంది ఏమంటారు? నేను ఎదవరాల్ని, నేను ప్రార్థన చేశానంటే ఇంక అయిపోతాను అంటారు. కొంతమంది అంటే నాతో పెట్టుకున్నావు, ఇక నీ పతనం స్టార్ట్ అయింది, ఇక ఈ రోజు నుంచి నీ కొరకు నేను ప్రార్థన స్టార్ట్ చేస్తాను, నువ్వు నాశనం అయిపోరని. నేను చెప్పేది నిజమైన అబద్ధాలు ఇవన్నీ. ఇట్లాంటి గ్యాంగ్ కూడా ఉంది, చాలా చూసేసాను నేను. 25 సంవత్సరాల సేవలో ఇట్లాంటి గ్యాంగుల్ని ఎంతోమందిని చూస్తాను నేను. అర్థమైందా? కాబట్టి నేను అట్లాంటిలో సహకరించం. మన యథార్థంగా ఉండాలి, ఓపెన్ హార్ట్ ఉండాలి, క్లియర్ హార్ట్గా ఉండాలి. ఎప్పుడు ప్రభు పిలిచినామని వెళ్ళాలి, ఎప్పుడు ప్రభు మనతో ఉండాలి, ప్రభు కార్యాలు మనల్ని ఎప్పుడు జరుగుతూ ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరికి మనం భయపడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు బాగున్నారు, మనం బాగలేదు. వాళ్ళు ఆత్మీయంగా ఉన్నారు, మనం ఆత్మీయంగా లేము. వాళ్ళ ప్రార్థనలు ఉన్నారు, మనం ప్రార్థన లేము. ఆ భయం పోవాలంటే మనం ఏం చేయాలి? అదే ప్రార్థన మనం చేయాలి, అదే ఆత్మీయ మనం చేయాలి. అది మనం చేస్తాడు ఒకరు భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. హేతు లేని శాపము తగలకపోను. కారణం లేకుండా ఎవరైనా శపించాలి మనకు తగలదు. కారణం ఏంటి? మనలో ఏ తప్పు లేదు కాబట్టి ఒకరు శపించేందుకు మాత్రం జరిగిద్దా? జరగదు. అందుకని దేవుని బిడ్డలు మనం ధైర్యంగా ఉండాలి. దేవుని బిడ్డలకి ఎప్పుడు దేవుడు ఉంటాడు, మనలో ఉండి మాట్లాడేది ఎవరండి? దేవుడు. ఏలియా అద్భుతం చేశాడు, ఎలీషా అద్భుతం చేస్తాడంటే వాళ్ళ లోపల ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎలీషా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందంటే ఎలీషా లోపల ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. కాబట్టి అతను శపించగానే జరిగిందంటే దేవుడు శపించమని ఎలీషాను అభిషేకం చేశాడా? శపించమని ఎక్కడైనా అధికారాన్ని దేవుడు ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ నిత్యం అతను దేవుళ్ళో ఉన్నాడు కాబట్టి, అభిషేకం ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? అభిషేకించబడిన వారిని ముట్టొద్దు, అభిషేకించబడిన వారిని మీరు ముట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకు పవర్ఫుల్గా ఉంటారు, వాళ్ళని టచ్ చేస్తే మీకు ప్రాబ్లమే. వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళ నుంచి ఆ పవర్ వచ్చినా నువ్వు నిలబడలేవు. కాబట్టి అభిషేకించబడిన వాళ్ళు ఏం చేయదు, నువ్వు ముట్టుకోవద్దు. ఎందుకని? దేవుడు అది. దావీదు ఏమన్నాడు సౌలుతో? నా ప్రభువుకు నేను కీడు చేయను అంటున్నాడు. అంటే ఏంటి? సౌల్లో ఉన్న అభిషేకం అనే దేవుడు సౌల్లో ఉన్నాడు కాబట్టి నేను సౌలు కీడు చేస్తే దేవుడు చేసేట్టే. కాబట్టి నా ప్రభువుకు నేను కీడు చేయను. అంటే దావీదు ఎవరికి భయపడ్డాడు? దేవుని భయపడ్డాడు. అట్లా ఈ దినాన్న మనం ఒక మనిషి కీడు చేయాలంటే వాళ్ళలో దేవుడు ఉన్నాడు, మనం చేసే కీడు దేవుడు చేస్తాని ఒక భయం ఉన్నప్పుడు మనం తప్పు చేయము, కీడు చేయము, మనకి నష్టం రాదు, వాళ్ళకి నష్టము. కాబట్టి ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక దేవుని బిడ్డ అనేది ఆత్మతో వివేచించుకోవాలి. మనం ఆత్మ ద్వారా వివేచించుకున్నట్లయితే ఏ తప్పు మనము
చేయి. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, ఎలీషా శపించినప్పుడు శాపం రావడం గల కారణం ఏంటంటే నిత్యము అతను అభిషేకంతో ఉన్నాడు. 4వది ఎలీషా చేసిన అద్భుతాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలు రాసు మోయాబు రాసు చదవండి 13వ వాక్యం, 3వ అధ్యాయం 13వ వాక్యం. ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకేమి నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను. అలాగనవద్దు, మోయాబీల చేతికి అప్పగింపవలనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను. ఇక్కడ మనం చూసినట్లయితే ముగ్గురు రాసులు, మోయాబు రాసు, ఏదోము రాసు, ఇశ్రాయేల్ రాసు, యూదా రాసు, వీళ్ళ ముగ్గురు కలిసి యుద్ధం చేయాలి. ఎవరి మీద? మోయాబుల మీద యుద్ధం చేయాలి. అయితే మేము యుద్ధం చేయడానికి వెళ్ళాలా వద్దా అని ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఎలీషా దగ్గరికి వచ్చారు. చెప్పండి, ఎక్కడికి వచ్చారంట? ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా మేము ముగ్గురం యుద్ధం చేయడానికి వెళ్ళాలా వద్దా, మేము యుద్ధం చేస్తే గెలుస్తామా గెలవమా అని చెప్పేసి ఎవరిని అడిగారు? ఎలీషా. ఇప్పుడు ఎలీషా ఏం చేశాడు? ఇక్కడ చదువుమమ్మా 13వ వాక్యం ఏమని రాస్తుంది? ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు ఉంచుకున్న ప్రవక్తల యొద్దకు పొమ్మనిను, అలాగ అనవద్దు, మోయాబుల చేతికి అప్పగింపాలని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచిని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లను, ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడు ఆ యెహోవా జీవంతోడు యూదా రాజైన యెహోషాపాతు నేను గౌరవం చేయని ఎల్లా నిన్ను చూచుటకైను లక్ష్య పెట్టగను ఒప్పుకోను. ఏమన్నాడు ఇక్కడ? యువదారాజును బట్టి నీకు మర్యాద ఇస్తా, కానీ యువదారాజు కనుక ఇక్కడ లేకపోతే నిన్ను చూడ్డాకైనా నీకు మర్యాద ఇవ్వటగా నేను లెక్క చేస్తావని కాదు. ఎందుకని? యూదులు మాత్రమే దేవుని ఆరాధించారు, ఇశ్రాయేలు అన్యులుగా మారిపోయారు, విగ్రహారాధనకి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు వాళ్ళు ఏంది ఇష్టపడలా, ఎలీషావుడు వాళ్ళని ఇష్టపడలా. యువదారాజుని బట్టి నేను నీకు మర్యాద ఇస్తా, కానీ యువదారాజు లేకపోతే నీకు మర్యాద ఇచ్చేవాడిని కాదు. కానీ ఇక్కడ ఎవరు వచ్చారు? ఏదోము రాజు, ఇశ్రాయేల్ రాజు, యూదా రాజు కలిసి మోయాబు మీదకి ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళాలి. మేము వెళ్ళాలా వద్దని ఎక్కడికి వచ్చారు వాళ్ళు? దేవుని దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు 14 వాక్యంలో మనం చదివినప్పుడు చదివిన 15లో ఉన్నాడు, నా యొద్ద వీణ వాయించగల యువకుని తీసుకురమ్మని వాయిద్యం చదవండి. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాదకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను కనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే కాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వాళ్ళందరూ కూడా యుద్ధం చేయాలని అనుకుంటున్నారు, కానీ అక్కడ ఏం లేదంట, నీళ్లు లేవు, వర్షాలు లేవు, పంటలు లేవు. ఇప్పుడు అలా బతకాలంటే ఏం కావాలి చెప్పండి? నీళ్లు కావాలి. అప్పుడు ఎలీషా చెప్పాడు ఆయన మీదకి 15వ వాక్యంలో, యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. ఎవరు వచ్చారంట? దేవుని హస్తం వచ్చిందంట. చెప్పండి అందరూ, ఏ హస్తం అంట? దేవుని కార్యం జరగాలంటే ఎవరు మన మీదకి రావాలి? దేవుని ఆత్మ రావాలి. దైవ కార్యాలు జరగాలంటే ఎవరి ద్వారా జరిగించాలి? దేవుని హస్తం జరిగించాలి. వింటున్నారా? మనం కాదు. ఎవరి హస్తం జరిగించాలి? దేవుని హస్తం. బైబిల్లో మీకు తెలుసు, ఏలియా ప్రార్థన చేసినప్పుడు మరలా వర్షం వచ్చింది. వర్షం వచ్చినప్పుడు ఏం కనపడింది అండి? చిన్న హస్తం కనపడింది. వింటున్నారా? ఏం కనపడింది అంట? చిన్న హస్తం కనపడింది. విన్నారా? చిన్న హస్తం కనపడింది. అప్పుడు దేవుని కార్యం జరిగింది, వర్షం వచ్చింది మరలా. అలాగే ఇక్కడ ఎలీషా కూడా, ఇక్కడ వర్షాలు లేవు కాబట్టి అక్కడ నీళ్లు రావాలంటే, వాళ్ళందరికీ నీళ్లు సమృద్ధికి కావాలంటే ఏం చెప్పాడైనా? గుంటలు తీపిచ్చనని చెప్పాడు. ఎవరు హస్తం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు అతను చెప్పిన మాట వ్యర్థమైందా చెప్పండి? అతను చెప్పింది జరగకుండా ఏదైనా ఉందా? లేదు. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మ అభిషేకం మనకుంటే అవిశ్వాసం మనం పడము. విశ్వాసంతో మనం ఏది చెప్తామో అది జరిగిద్ది. ఏది ప్రార్థన చేస్తామో దేవుడు అది ఆలకిస్తాడు. ఏది అడుగుతామో దేవుడు మనం నిశ్చయముగా ఇస్తాడు. కాబట్టి ఎలీషా ప్రార్థన చేయుచుండగా, ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉన్నప్పుడు యెహోవా హస్తము అతని మీదకి వచ్చిన గనుక అతడు ఈ మాటలు ప్రకటన చేస్తూ. కాబట్టి మనం కూడా కొన్ని మాటలు ఏం చేయాలంటే దేవుని మాటలే చెప్పాలి, మన సొంత మాటలు చెప్పకూడదు. కొంతమంది సొంతంగా చెప్పేస్తారు, కాబట్టి సొంతంగా మనం ఏది కూడా చెప్పకూడదు. దైవికంగా దేవుని ఆలోచనతో, దేవుని ఆత్మ ఉంటేనే మనం చెప్పాలి, కానీ సొంత ఆలోచన మనం చెప్పకూడదు. ఇక్కడ అలాగని ఏం చేస్తారంట,
ఈ విధంగానే 18వ వాక్యంలో ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయనను మోయాబీలు మీ చేతికి అప్పగించును. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తాడు దేవుడు, అక్కడ మోయాబీలను అప్పగిస్తా అని చెప్పేస్తాడు. అయితే ఈ లోయ అంతా ఏమైందంట, నీళ్లతో నిండిపోయిన తర్వాత వీళ్ళందరికీ అవసరం తీరిపోయింది. ఎలీషా చెప్పినట్లుగానే వర్షాలు లేవు, నదులు ప్రవహించలేదు, కానీ గుంటలు తీయగానే గుంటల నిండా నీళ్లు వచ్చేసి వాళ్ళు తాగడానికి, పశువులు తాగడానికి సమృద్ధిగా సరిపోయింది. ఇది 4వ అద్భుతం. 5వ అద్భుతము ఎలీషా చేసింది ఏంటంటే, ఈ నీళ్ల మీద ఇక్కడ ఏం చెప్పాడైనా 18వ వాక్యం చెప్పడదా, ఇది యెహోవా దృష్టికి యుద్ధము చాలా అల్పమైంది, అయినను మోయాబీల్ని దేవుడు మీ చేతికి అప్పగించును అని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేశారు, వీళ్ళందరూ కూడా ధైర్యంగా సిద్ధముగా ఉన్నారు. అయితే 20వ వాక్యం చదవండి. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. ఎలీషా చెప్పింది జరిగించలేదా, నీళ్ళన్నీ నిండిపోయిన సమయం. ఇక్కడ ఏం జరిగిందంటే 5వ అద్భుతం ఏం జరిగిందంటే చదవండి, 21 నుంచి చదవండి. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీలు విని అల్పులనేమి గనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడెను. కనుక వారు అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి. మోయాబీలారా దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి. వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలీలు లేచి వారిని హతము చేయుచుండిరి. చాలు, ఇక్కడ మనం చదువుతాం. 5వ అద్భుతం అంటే ఎలీషా చెప్పాడు, మోయాబీల్ని దేవుడు మీ చేతికి అప్పగిస్తా అంటే వాళ్ళని మీరు చంపుతారు అని చెప్పాడు. 5వది చెప్పినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు, ఇంక యుద్ధం చేయలేదు. అక్కడ యుద్ధం యెహోవాది. ఎవరంట, యుద్ధం యెహోవాది. చూడండి ఇక్కడ యుద్ధంలో ఏం జరిగింది, అసలు ఇశ్రాయేల్ ఎంటరే కాలేదు, ఏదోమీలు ఎంటర్ కాలేదు, ఇశ్రాయేల్ ఎంటర్ కాలేదు. కాకముందు కానీ ఈ మోయాబీలు వచ్చి చూడగానే ఏంటి, నిన్నంతా అసలు గుంటలు లేవు, ఏమి లేవు, నిన్నటి గుంటలు తీసేశారు. ఇప్పుడు నీళ్ళు వచ్చేసి పొద్దున కల్లా ఆ నీళ్లు చూస్తే సూర్యుడు ఆ నీళ్ళ పడగా నీళ్ళు ఎలా కనపడి, ఎర్ర కనపడి. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఓహో వాళ్ళు కొట్టుకొని చచ్చినట్టున్నారు, ఇదంతా రక్తంగా ఉంది, ఇదంతా మైదానం కదా, కానీ ఈ నీళ్లు కాదు, ఇది రక్తం అనుకొని వాళ్ళు మోసపోయి ఏం చేశారు, ముందుకు వచ్చేసారు. అర్థం మీకు? ఇప్పుడు నిన్నేం నీళ్ళు లేవు, ఈరోజు నీళ్ళు వచ్చినాయి. అక్కడ అవి నీళ్ళు ఎలా కనపడుతున్నాయి, రక్తం ఎలా కనపడుతుంది. వీళ్ళేమనుకున్నారు, అవతల వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు కాబట్టి రక్తం ప్రవహిస్తుంది, మనం పోయి అన్ని దోచుకొచ్చి వెళ్ళారు. వెళ్ళగానే ఏమైంది, వీళ్ళు రెడీగా ఉన్నారు, యువతల టకటకటకమని చంపారు. ఎలీషా చెప్పినట్టు జరిగిందా, జరగలేదా చెప్పండి. ఒక ప్రవక్త, ఒక సేవకుడు అతను చెప్పినట్లుగానే జరిగింది. అందుకని దేవుని బిడ్డ మనకి జీవితంలో కూడా ఎలీషాకున్న అభిషేకము ఈ దినాన మనకు కావాలా వద్దా చెప్పండి, కావాలా వద్దా? నిశ్చయముగా మనలో పరిశుద్ధాత్మ ఉంటే నీ ప్రార్థన వ్యర్థం కాదు, నీ విశ్వాసం వ్యర్థం కాదు, నీ భక్తి వ్యర్థం కాదు, నువ్వు దేవుని ఆరాధించే ఆరాధన వ్యర్థం కాదు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర మనకు ప్రతిఫలం ఉంటుంది. ఒక మాట చెప్పాడు బెల్షస్సర్ రాజు, ఏమన్నాడో తెలుసా, దానియేలు నిత్యము నువ్వు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అన్నాడు. ఏమన్నా నిత్యము నువ్వు సేవిస్తున్నా నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అన్నాడు. రాజా చిరంజీవగుని గాక, నా దేవుని దృష్టికి నీ దృష్టికి నేను నిర్దోషిని కాబట్టి నా దేవుడు దూతలను వచ్చి సింహాలలో మూపించాడని చెప్పాడు. కానీ దేవుడు ఉన్నాడా లేడా? అక్కడ నిత్యం మనం ఆరాధన చేసేటప్పుడు దేవుడు మనతో ఉన్నాడా లేడా? చాలామంది అవిశ్వాసపడిపోయి ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నా కుటుంబం ఇలా ఉంది, ఎందుకు నా జీవితం ఇలా ఉందని ఎంతోమంది అన్నారు. కానీ సమస్తం దేవుడు తెలుసు. కానీ దేవుళ్ళు మన జీవితాలను మనం కూడా మార్చుకోవాలి. ఎంతసేపు దేవుడే మన జీవితాలు అన్నీ చేశారంటే కాదు, మన జీవితాన్ని కూడా దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి. ఎవరికి అనుకూలంగా మార్చుకోవాలంట? దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి. ఒకడు ప్రార్థన చేశాడంట, ప్రభా నాకు దేవుని చిత్తమైన వివాహం జరగాలి, మంచి ఆత్మీయురాలు ఒక విశ్వాసే పెళ్లి కావాలన్నాడు. కానీ ఏమన్నాడు, పక్కింటి మేరీయే కావాలన్నాడంట. ఏమన్నాడు, మంచి అమ్మాయి కావాలి, మంచి దేవుని బట్టి కావాలి, ఏది ఏమైనా సరే పక్కింటి మేరీ కావాలి. ఆడు ఏం ప్రార్థన చేస్తున్నాడు, మంచి అమ్మాయి కావాలి ప్రార్థన చేస్తాడు. కానీ ఆడి మనసంతా దేని మీద ఉంది, పక్కింటి మేరీ మీద ఉంది. అట్లాంటి ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడ ఆలకిస్తాడు చెప్పండి? దేవుడికి అప్పగించి, ప్రభు నా జీవితాన్ని మీరు ఎలా చేయాలనుకున్నారో అలాగ చెయ్యండి అని చెప్పారు.
అరే దేవుని కూడా మనం అప్పగించుకోవాలి. కొన్నిసార్లు అన్నీ మనం అనుకునే జరిగిపోవాలంటే జరగదు. మన ఇష్టానుసారం జీవించేసి దేవుడు అది చేయాలి, దేవుడు ఇది చేయాలి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఎందుకు చేస్తాడు దేవుడు? ఎవరి క్రియలు బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. నీ క్యారెక్టర్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. మంచివారికి మంచి జరిగింది, చెడ్డవారికి చెడ జరిగింది. కానీ ఆ వేపకం చేసి మామిడికి రమ్మని, మామిడికి ఏం చేసి వేపకి రమ్మని వస్తుందా? అది ఏది ఇత్తుతావో అదే వస్తాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాము. 5వది ఆయన చేసే అద్భుతం. 6వది మనం చూసినట్లయితే ఏమని చదువుతున్నాము? ఈ మొదటి రాజులు, రెండో రాజులే మన సబ్జెక్ట్ అంతా. రెండో రాజులు 4వ అధ్యాయంలో 4వ వాక్యం ఒకసారి చదవండి. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. ఇక్కడ ఎలీషా దగ్గర శిష్యులు ఉన్నారు. అయితే ఎలీషా శిష్యుడు ఒక ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు ఎలా చనిపోయాడు? అప్పులు చేసి చనిపోయాడు. ఏం చనిపోయాడంట? చక్కగా వినండి. ఏం చేసి చనిపోయాడంట? అప్పులు చేసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పు ఇచ్చిన వాడు ఏం చేస్తాడు? ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశాడు? అమ్మ నీ భర్త నాకు అప్పు కట్టాలన్నాడు. అప్పుడు ఆ మంది, అయ్యా మా దగ్గర ఏమీ లేదు, కడతాక ఉంది. అయితే నీ 2 కుమారులు నేను తీసుకెళ్ళిపోయి బానిసలు అంటే పని మనుషులుగా నేను పెట్టుకుంటా అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఈమె పరిగెత్తుకొని ఎక్కడికి వచ్చింది? ఎలీషా దగ్గరికి వచ్చింది. మీరు చూడండి, ప్రవక్తలు, రాజులు, యాజకులు, సాధారణ మనుషులు అందరూ ఎక్కడ పరిగెత్తుకొస్తున్నారు? ఎలీషా దగ్గరికి వస్తున్నారు. వినండి చక్కగా. ఎక్కడికి వస్తారంట? ఎలీషా దగ్గరికి వస్తున్నారు. వచ్చి, అయ్యా ఇదిగో నా పరిస్థితి ఇలాగ అయిపోయింది. ఏమంట? అయ్యా నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అని ఆమె చెప్పింది. అప్పుడు ఎలీషా చెప్పాడు, నీ దగ్గర ఏముందమ్మా అని అడిగాడు. అయ్యా ఒక పాత్రలో కుండలో నూనె మాత్రం ఉంది, ఇంకా నా దగ్గర ఏమీ లేదని చెప్పింది. అప్పుడు ఎలీషా చెప్పాడు, నీకు చుట్టుపక్కల ఎంతమంది దగ్గర ఖాళీగా కుండలు ఇస్తారో అవి ఎరువు అంటే ఏమంటారు దాన్ని బదులు మళ్ళీ ఇస్తామని చెప్పి తీసుకొచ్చుకో, ఎన్ని ఇస్తాయని తెచ్చుకొని చెప్పాడు. అన్నీ తెచ్చుకుందా చెప్పాడు. నీ దగ్గర నూనె అన్ని కుండలు పోయమన్నాడు. పోసింది. అన్నీ నిండిపోయినాయి. ఎలీషా దగ్గరికి వచ్చిన, అయ్యా కుండలు నిండిపోయినాయి అని చెప్పింది. సరే ఆ నూనె తీసుకెళ్ళి అమ్ముకొని నీ అప్పులన్నీ తీర్చుకో. దేవుని అద్భుతం అంటే, దేవుడి ఆశీర్వాదం అంటే దేవుడు కలగజేసేది. వింటున్నారా? దేవుడు కలగజేసేది. ఇప్పుడు ఆమె దగ్గర ఏముందంట? కొంచెం ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే మన దగ్గర ఆ కొంచెం ఏదైతే ఉందో దాన్ని దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేసి దాన్ని ఆశ్రయిస్తాడు. 5 రొట్టెలు 5,000 మంది తిన్నారు కదా. అలాగే మన దగ్గర ఉన్నదాంతో మనం తృప్తిపడి, ప్రభువా నాకు ఇదే ఉంది, దీన్ని మీరు ఆశ్రయించండి అని మనం అడగాలి. కానీ జనాలు లోకంలో ఏం చేస్తారు? ఇది చాలక మోసం చేయటము, దొంగతనం చేయటము, దోచుకోవడానికి వెళ్ళటము, ఇలా ఎన్నో మోసాలు చేస్తున్నారు కదా. కానీ ఇక్కడ అలా లేదు. నా దగ్గర నూనె మాత్రం ఉంది, ఇంకేం లేదని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడని ఆశ. ఇప్పుడు ఏలియా పోయిన వారు ఏం చెప్పాం? ఎదరాళ్ళ దగ్గరికి వెళ్తే తొట్టులో పట్టి పిండి బుడ్డిలో కొంచెం నూనె ఉంది, అది అయిపోదని చెప్పాడు. అలాగే ఇప్పుడు ఈమె దగ్గర ఏం చేసినా ఈయన ప్రార్థన చేస్తే చూడండి ఆ నూనె అంతా ఫుల్గా అయిపోయి అప్పులన్నీ తిరిగి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సేవకుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా విశ్వాసంతో రావాలి. ఎలా రావాలంట? యేసుప్రభు దగ్గరికి ఎలా వచ్చారు చెప్పండి? విశ్వాసం వస్తే, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. గుడ్డివాడు వస్తే నీ విశ్వాసం బాగు చేసును. అంటే మనకు కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఒక ఎగ్జామ్లో పాస్ అవుతాం, ఫెయిల్ అవుతాం తర్వాత సంగతి. కానీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం? మనము విశ్వాసంతో వెళ్తాం. పాస్ అవుతామనే విశ్వాసంతో వెళ్తాం. అందుకని దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో ఈ ఎలీషా చెప్పినట్లుగా ఈ యొక్క స్త్రీ ఆ యొక్క కుండలను నిండిపోయి అప్పు అంతా తీరిపోయిన తర్వాత ఇంకా ఏమైందంట? ఆమెకి మిగిలిపోయింది మళ్ళా నూనె. ఏమైందంట? అప్పులన్నీ ఏమైందంట? మిగిలిపోయింది. అప్పుడు ఆయన చెప్పాడు, వీటితో నువ్వు నీ పిల్లలు ఏం చేయాలంట? మంచిగా బ్రతకండి అన్నాడు. ఆశీర్వాదం అక్కడ అయిపోయిందా? అవ్వలేదు. సమస్య తీరిపోయింది. ఇంకా కావలసినంత ఉందా? ఉంది. కాబట్టి దేవుని బిడ్డలకి దేవుడు మేలు చేస్తాడా చేయడా చెప్పండి. ఇప్పుడు మనకేముండాలి? విశ్వాసం. బైబిల్ ఏం చెప్తుంది? నీవు ఏదైతే ప్రార్థన చేస్తావో దాన్ని పొందుకున్నానని నమ్ము. ప్రార్థన చేసేసి నమ్మకపోతే కార్యం జరిగిద్దా? జరగదు. కాబట్టి ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలంటే కార్యం జరిగింది అని చెప్పి మనం ఏం చేయాలంట? నమ్మాలి. కాబట్టి ఇక్కడ ఎలీషా చేసిన వారి 6 అద్భుతాన్ని మనం చూసినట్లయితే నూనెని ఏం చేశాడంటే ఆయన ఆశీర్వదించాడు. ఆ వెధవరాలి పక్షాన అద్భుత కార్యం చేశాడు. ఆ వెధవరాలికి తన అవసరం అంతా
తీరిపోయింది. కాబట్టి దేవుని బిడ్డ మనము మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసంతో మనం కనపడాలని చెప్పేసి మనం చదువుతున్నాం. 7వ అద్భుతాన్ని మనం చూసినట్లయితే ఇదే 2వ రాసులు 4వ అధ్యాయంలో 2వ రాసులు 4వ అధ్యాయంలో 16 వాక్యం చదువుకుందాం. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడివైన నా ఏలినవాడా, అలాగు పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దెనను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా గారు ఆ యొక్క పట్టణానికి వస్తూ ఉన్నప్పుడు 8వ వాక్యంలో, ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతం చేసి గనుక అతడు ఆ మార్గాన్ని వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించి వచ్చాడు. ఈ షూనేమి పట్టణంలో ఒక గనురాలు ఉందంట. ఆమె ఎలీషాకు గొప్ప ప్రవక్త కాబట్టి, అయ్యా మీరు వచ్చినప్పుడల్లా ఏం చేయాలంటే ఈ దారిలో వెళ్ళినప్పుడల్లా ఏం చేయాలంట, మా ఇంటికి రండి, భోజనం చేయండి అని చెప్పి ఆ తర్వాత ఎలీషా గారికి ఏం చేస్తుందంటే ఆమె మంచిగా ఒక రూము తయారు చేసి రూములో అన్నీ కలగజేసింది. దానికి పండుగొట్టకు మంచము, దీపము, బల్ల అన్నీ పెట్టి ఆయన్ని ఎంతో బాగా చూస్తుంది, దైవ సేవకుడు కాబట్టి. అయితే అతను అడిగాడు, నా కోసం ఇన్ని చేస్తున్నావు కదా, నీకేం కావాలని అడిగాడు. అప్పుడు గృహాజీ చెప్పాడు, అయ్యా ఆమెకి సంతానం లేదని చెప్పాడు. ఏం చెప్పాడంట, ఆమెకి సంతానం లేదని చెప్పినప్పుడు ఎలీషా చెప్పాడు, అమ్మ మరుసటి సంవత్సరమున నీ కౌగిట్లో మగబిడ్డ ఒక కుమారుడు ఉంటా అని చెప్పాడు. ఏం చెప్పాడంట, మరుసటి సంవత్సరమున నీ కౌగిట్న కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. చెప్తే ఆ మంది, అబద్ధం ఆడొద్దయ్యా, నాకు వయసు అయింది, నా భర్త ముసలుడు అయిపోయాడు, ఈ వయసులో నాకు సంతానం ఏంటంది. కాదు, తప్పకుండా నీకు బిడ్డ పుడతా అని చెప్పాడు. శార కూడా ఏముంది, నేను ముసలిదాన్ని అయిపోయాను, నా భర్త ముసలు అయిపోయాడు, దేవుడు వచ్చే సంవత్సరం బిడ్డ పుడతా అన్నాడు, ఇదేంది విడ్డూరంగా ఉంది అంటుంది. కానీ మనుషులకు అసాధ్యమే, దేవుని సమస్యమో సాధ్యమే. ఎలీషాలో ఉంది ఎవరండి, దేవుడు పలికేది ఎవరు, దేవుడు పలికించేది ఎవరు, దేవుడు వాగ్దానం ఇచ్చేది ఎవరు, దేవుడు వాగ్దానం నెరవేర్చేది ఎవరు, దేవుడు. కాబట్టి ఆమె ఏమంది, అయ్యా అలా అనవద్దు, ముసలిదాన్ని అయిపోయిన అబద్ధం ఆడొద్దండి. అంటే చెప్పే మాట నిజంగా అనిపించలేదు, ఎందుకంటే వయసు అయిపోయింది, కానీ ఓపిక నాకు లేదు. కాబట్టి ఈ సందర్భంలో ఆయన చెప్పినప్పుడు నిజంగానే ఆమెకి ఎవరు పుట్టారంట, కుమారుడు పుట్టాడు. ఆయన మాట జరిగిందా జరగలేదా? ఇదే విధముగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ప్రతి దేవుని బిడ్డ కూడా ఇదే విధంగా ఉంటే, ఒకటి నీవు ఆశ్రయించబడతావు, నీ మాటల ద్వారా ఇతరులు ఏమవుతారంట, ఆశ్రయించబడతారు. కాబట్టి ఎలీషాకి తన యొక్క జీవితంలో గొప్ప అద్భుతాలు చేయడానికి అతనికి ఒక గొప్ప శక్తి అనేది కనబడుతుంది. అందుకే చివరి దినాలకు వచ్చిన మనము కూడా దేవుని యొక్క శక్తిని పొందడానికి మనం ధైర్యంగా ముందుకు సాగిపోదాం. ఇంకా అనేక విషయాలు వచ్చే వారం మనం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుని బిడ్డ మనము మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి మనం దగ్గరగా కనపడాలి. ఎలీషా దేవునితోనే ఉన్నాడు, దేవునికి దూరం అవ్వలేదు. దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని అతను కాపాడుకున్నాడు, దేవుడిచ్చిన ఆత్మని అతను కాపాడుకున్నాడు, దేవుడిచ్చిన వరాలను అతను కాపాడుకున్నాడు. ఎక్కడ ఏ సందర్భంలో అవిశ్వాస పడలేదు. ఇది నా వల్ల కాదు, నేను చెయ్యలేనని ఎక్కడ ఆయన చెప్పలేదు. ఆయన దుప్పటితో యొర్దాను నదిని పాయలిచ్చేశాడు, భూమిని నీళ్ళని సారముగా మంచిలుగా మార్చాడు. ఎలుక బంటుల ద్వారా శపించినట్లుగా జరిగినట్లుగా ఇద్దరు చనిపోయినట్లు మనం చూస్తున్నాం. అలాగనే యెహోవా హస్తం అతని మీదకి వచ్చినప్పుడు గుంటలు తీసినప్పుడు నీళ్లతో నిండినట్లు చదువుతున్నా. 5వ రోజుగా రాసులకి మోయాబీలను అప్పగిస్తామని చెప్పినట్లుగా వాళ్ళు యుద్ధం చేయకుండానే ముందుగానే వాళ్ళు వచ్చి వాళ్ళ చేతిలో చనిపోయినట్లే మనం చూస్తున్నాం. 6వ రోజుగా ఈ నూనెని ఆశ్రయించినట్లుగా మరి ఆమె అవసరాలు తీరినట్లు చూస్తున్నాం. 7వ రోజుగా మనం చూస్తే ఒక గొడ్రాలికి ముసలి వయసులో నీకు కుమారుడు పుడతా నీ లోటుని తీర్చినాడు. నిజమే, దేవుని మాటలు విశ్వసించండి, దేవుని మాటలు నమ్మండి. ఈ దినాల్లో దేవుడు బలహీనుడు కాదు, దేవుడు బలవంతుడు, దేవుడు అసాధ్యం లేదు, సమస్యము సాధ్యము. చివరి దినాల్లో నువ్వు విశ్వాసం చెప్పుకున్నావా, దేవుని బిడ్డనని చెప్పుకున్నావా, మందిరానికి వెళ్తున్నానని చెప్పుకున్నావా, అభిషేకం పొందని చెప్పుకున్నావా, బాప్తిసం పొందని చెప్పుకున్నావా? కానీ దైవ కార్యాలు జరగాలి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నిత్యముగా దైవ కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే దైవ అద్భుతాలు నీలో జరుగుతాయి. కాబట్టి ప్రతి దినం కూడా మన యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ నింపబడాలి. పరిశుద్ధాత్మతో ప్రార్థన
చేయాలి, పరిశుద్ధాత్మతో పాటలు పడాలి, పరిశుద్ధాత్మ దేవుని స్తుతించాలి, పరిశుద్ధాత్మతో మనం దేవుని మాటలు ప్రవచించాలి, పరిశుద్ధాత్మతో అన్య భాషను మాట్లాడాలి, పరిశుద్ధాత్మతో ఇతరులకు సువార్తను ప్రకటించాలి, పరిశుద్ధాత్మ ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎలీషా అందరికి కూడా ఒక మంచి వ్యక్తి కనబడుతున్నాడు. ఎలీషాని అందరూ నమ్ముతున్నారు, ఎలీషాని అందరూ విశ్వసిస్తున్నారు. దేవుడు ఎలీషాని నమ్మి సేవ ఇచ్చాడు. ఎలీషా దేవుడు నమ్మకస్తూ ఉన్నాడు. ఏలియా కంటే 200 అభిషేకంతో చాలా పవర్ఫుల్ వ్యక్తిగా అతను కనబడుతున్నాడు. నీవు పొందిన అభిషేకం నీకు చాలదు, ఇంకా నీకు 200 అభిషేకం కావాలని దేవుని అడగాలి. ప్రభువా, ఈ అభిషేకం చాలదు, ఈ ఆత్మ చాలదు, ఈ శక్తి చాలదని సమయాన్ని కేటాయించి అధికంగా దేవుని యొక్క అభిషేకాన్ని పొందడానికి ప్రయాసపడాలి. ఎలీషా 2 పాళ్ళు కాలు అడిగాడు. ఈ దినాన్న దేవుణ్ణి దైవికంగా నువ్వేది అడుగుతున్నావో ఒకసారి పరిశీలించుకో. లోకంలో నశించిపోయి వ్యర్థమైన కార్యాలు అడుగుతున్నావా? శరీర సంబంధమైన ఆశీర్వాదాలు అడుగుతున్నావా? భూ సంబంధమైన ఆశీర్వాదాలు అడుగుతున్నావా? లోక సంబంధమైన ఆశీర్వాదాలు అడుగుతున్నావా? ఏది అడుగుతున్నావు? ఎలీషా జీవితమో ఒక మహిమ గల జీవితం కనబడుతుంది. తిరుగులేని జీవితముగా, వెనక తిరగని జీవితముగా అతనికి రాసులు భయపడుతున్నారు, అందరూ ఆయనకి భయపడుతున్నారు. అలాంటి ఒక జీవితము నీలో నాలో ఉన్నట్లయితే నిశ్చయముగా అలాంటి ఒక జీవితాన్ని మనం చేసినప్పుడు ఎలీషా లాంటి ఒక బలమైన ఒక మనిషిగా మన దేవుని కొరకు నిలబడినప్పుడు సమాజంలో అంతకంటే గొప్ప భాగ్యమో మరొకటి లేదు. అందరు కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డను మనము చివరి దినంలోకి వచ్చేస్తున్నాం. దేవునికి రాకడ రాజ్యం సమీపం ఉంది కాబట్టి ఈ లోకము నశించిపోవడానికి సిద్ధంగా ఉంది. మన ఈ లోకంలో ఎలీషా లాంటి ఒక అభిషేకంతో మనం ముందుకు సాగిపోవాలి. అలాంటి జీవితాన్ని మనం చేసేప్పుడు మాత్రమే ఆ పరలోక రాజ్యంలో, దేవుని సింహాసనంలో, నిత్య జీవములో, సియోనులో, యెరూషలేములో ఆయనతో మనం ఉండబోతున్నాం. ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటకు దేవుడు మనకు సహాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. అహం. పరిశుద్ధుడైన దేవుడా, పవిత్రాత్మ కుమ్మరించుము. పరిశుద్ధుడైన దేవుడా, పవిత్రాత్మ కుమ్మరించుము. పునరుత్థాన శక్తిని, అభిషేకమును, వర్షమున్ వేగముగా మాపై కుమ్మరించుము. పునరుత్థాన శక్తిని, అభిషేకమును, వర్షమున్ వేగముగా మాపై కుమ్మరించుము. పరిశుద్ధుడైన దేవుడా, పవిత్రాత్మ కుమ్మరించుము. పరిశుద్ధుడైన దేవుడా, పవిత్రాత్మ కుమ్మరించుము. పునరుద్ధాన శక్తిని, అభిషేకమును, వర్షమును వేగముగా మాపై కుమ్మరించుము. ఆమేన్. అందరూ అభిషేకం పొందండి. శక్తిని, అభిషేకమును, వర్షమున్ వేగముగా మాపై కుమ్మరించుము. పునరుద్ధాన శక్తిని, అభిషేకమును, వర్షమును వేగముగా మాపై కుమ్మరించుము. పునరుద్ధాన శక్తిని, అభిషేకమును, వర్షమున్ వేగముగా మాపై కుమ్మరించుము. ఆమేన్. శరబలక తురమన రిబలక తిర, వర్షమున్ వేగముగా మాపై కుమ్మరించుము. ఆమెలా శరబలక తురమన రిబలక తురమన రిబలక తిర, ఇసురజా షడబలక తురమన రిబలక తిర. దేవుని బిడ్డలైన మనము ఏలియా గారు ఎంత బలవంతుడు, ఆయనకంటే 200 బలవంతుడిగా ఎలీషా గారు కనబడుతున్నారు. జీవితంలో వెనక తిరిగి చూడకుండా వారు ముందుకు వెళ్ళిపోయినారు. దైవ కార్యాలు వాళ్ళు చెప్పినవన్నీ జరిగిపోయినాయి. అలాగే నీలో నాలో మారు మనసు, బాప్తిసం, అభిషేకం పొందిన దేవుని బిడ్డ నీవు ఏలియాలాగా, ఎలీషాలాగా ముందుకు సాగిపోవాలి. జీవితంలో వెనక తిరిగి చూడకూడదు, వెనకడిగి తీయకూడదు. నీవు ముందుకే సాగాలి. పరిశుద్ధాత్మ నిన్ను బలహీనపరచదు. పరిశుద్ధాత్మ నీకు బలాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంది. అవిశ్వాసపడకుండా, అధైర్యపడకుండా నీవు దేవుని చూసుకొని ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ శక్తితో దైవ కార్యాలు చేసుకుంటూ ఈ లోకాన్ని, పాపాన్ని, శాతాన్ని, వ్యాధిని, మరణాన్ని, శరీరాన్ని మనం జయించి పరలోకంలో మనం కనపడాలి. అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రించుదామా. స్తోత్ర 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 స్తోత్ర. ఎలీషా మొట్టమొదటి ఏ కార్యం చేశాడండి? యోర్దాను నది పాయలు చేశాడు. రెండోది ఏం చేశాడు? ఆ నీళ్ళని, ఆ భూమిని మంచిగా మార్చాడు. మూడోది ఏం చేశాడు? ఎలుక బండ్లు వచ్చి శపించినాయి. నాలుగోది ఏం చేశాడు? దేవుని హస్తం ఆయన మీదకే, చెప్పండి ఏమొచ్చిందంట? దేవుని హస్తమా వచ్చింది. ఐదోది ఏమొచ్చింది?
అక్కడ లోయలో నీళ్లు ఎర్రగా కనపడినప్పుడు ఆ రాశిలో హతమయ్యారు. ఆ రోజు ఆ విధవరాలు యొక్క నూనె ఆశ్రయించబడ్డాడు. ఏడోది సూనేమిరాలు యొక్క గర్భం తెరవబడి బిడ్డ కనింది. కాబట్టి ఆయన చెప్పినవి అన్నీ జరిగినాయి. ఈ దినాల్లో మనకు అలాంటి అభిషేకం ఉండాలి, అలాంటి జీవితం మనకు ఉండాలి. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు, దైవ కార్యం వల్ల జరుగుతాయి. అప్పుడే మనం ధైర్యంగా ఈ లోకంలో ముందుకెళ్ళగలం. అలాంటి విశ్వాసాన్ని, అలాంటి అభిషేకాన్ని, అలాంటి ప్రార్థనాత్మ మనకు కూడా అనుగ్రహించినట్లుగా స్తోత్రించుదాము. స్తోత్ర 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 స్తోత్ర. పాటలు, ప్రార్థన, సాక్ష్యం, వాక్యం ఆరంభం నుంచి ముగింపు దేవుడు నడిపించినందుకు స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. వచ్చి వారందరినీ ఆశ్రయించి ప్రతి వారి అవసరాలు తీర్చి నిలుచున్న దేవుడు కాపాడినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రభుత్వ రాబోచుడు మళ్ళీ పరిశుద్ధపరిచి ఆయన రాకడికి సిద్ధపరిచినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రార్థించు. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. గడిచిన ప్రభా యేసయ్య దినములన్నీ మమ్మలను కాపాడి, ఈ మాసమంతయు కూడా ప్రభా మీరు మమ్మలను కంటి పాపలే కాపాడి భద్రపరిచి ఈ యొక్క చివరి దినానికి మమ్మల్ని తీసుకొచ్చిన మీ మహా కనికరం కొరకు, ప్రేమ కొరకు, కృప కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ యొక్క ఉదయకాలం మా యొక్క ఆరాధన అంతటిని కూడా మీరు ఆశీర్వదించిన దయ కొరకు మీకు స్తోత్ర. ప్రభా మేము మీ సన్నిధానంకి వచ్చి మీ సన్నిధానం యొక్క సంతోషమును అనుభవించుటకు ప్రభా నీ ఆత్మచేత బలపరచబడటానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ దివ్యమైన వాక్కుల చేత మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, ఈ యొక్క దినాల్లో మేము దేవుని యొక్క కార్యములను ఏమాత్రము సందేహింపకుండా విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని చేయటానికి, ప్రతి కార్యమును విశ్వసించటానికి మీరు మా కృపను అనుగ్రహించండి. ప్రతి విషయమును ఆత్మచేత వివేచించే వారముగా ఉండునట్లుగా మీరు మా కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నామయ్యా. మేము ఎల్లప్పుడూ మా దేవునికి మమ్మల్ని మేము అప్పగించుకొని జీవించుటకును ప్రభా యేసయ్య మీరు ఎల్లప్పుడూ మేలు చేయు దేవుడు కనుక మేము ప్రతి కార్యమును విశ్వసించి ప్రభా జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి. అవును తండ్రి, యొక్క దినాల్లో పరిశుద్ధాత్మ చేత మేము సమస్తమును చేయుటకును, పరిశుద్ధాత్మ చేత మేము సమస్తమును విశ్వసించుటకును ప్రభా పరిశుద్ధాత్మ బలము చేత ప్రభా మిమ్మల్ని సంధించే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నామయ్యా. యేసయ్య తీసుకొచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల చేతను, భూ సంబంధమైన దీవెనల చేతును ప్రభా మీరు ఆయా లైవ్లో ఉన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు స్తోత్ర ప్రభా. తీసుకొచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభా యేసయ్య ప్రతిదినం వారు యేసయ్య మంచి ప్రేమ కలిగిన వారుగాను, విశ్వాసం కలిగిన వారుగా జీవించుటకును, సమాధానమును, నెమ్మది కలిగిన వారుగా జీవించటానికి మీరు కృపను అనుగ్రహించండి. స్వస్థత కలిగిన వారుగా జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఈ యొక్క దినాల్లో మేము అధికంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ యొక్క బలము చేత ప్రభా మిమ్మల్ని సంధించి మీ యొక్క మహిమగల రాకల్లో మీతో కూడా ఆ యొక్క నిత్య సియోని యెరూషలేములో మేము కనబడే కృపను మాకందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసం మనకి పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు సదాకాలము తోడైండుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు సండే స్కూల్కి ఉంది. దయచేసి పిల్లలందరూ కూడా సండే స్కూల్కి ఉండి సండే స్కూల్ అయిన తర్వాత వెళ్ళాలి. తర్వాత ఈరోజు 7 గంటలకు సాయంత్రం వినండి అందరూ. స్పెషల్గా నెల చివరి కూటం, ఈ నెలంతా దేవుడు కాపాడు. దయచేసి అందరూ కూడా సాయంత్రం 7 గంటలకు వచ్చి కూటంలో పాల్గొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు చేసే మేలు ఉపకారాలకి దేవుని మహింపరచసాగి 7 గంటలకు రండి. 8 గంటల 30 నిమిషాలు ముగించబడుద్ది. కోటలు వచ్చి పాల్గొనండి. ఈ నెలంతా కాపాడాడు. వచ్చే నెలలో కూడా దేవుడు మనల్ని కాపాడు ఆశ్రయించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక మనిషి మనకి సహాయం